ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తను కాపాడుకుని వాడు వాటికి దూరంగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. భక్తుడి విధంగా అంటున్నాడు, కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా నుండిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునై ఏక కుమారుడునై ఉంటిని. ఆయన నాకు బోధించు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్నెడలా నీవు బ్రతుకుదువు. సహోదరి సహోదరులారా, జీవార్థమైన ఉపదేశం అంగీకరించు ఆయనకి జ్ఞానుల సహవాసము లభించును. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా, నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము. శ్రమ కలుగుగా మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును అనుసరింతును. సహోదరి సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులను లేబడిన క్రీస్తును వేరొకరిని చేటుకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతరి. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధికములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రం పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎటిదో నాకు తెలియకపోవును. ఆశింపబొద్దని ధర్మశాస్త్రం చెప్పినడలా దురాశ ఎటిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించును. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. భక్తుడి విధంగా అంటున్నాడు, ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటిని నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబిద్ధకులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్తము కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశమును అంగీకరించి నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచు సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మా ఆత్మలను రక్షించుకున్నట్టుకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించే వారముగా మేము ఉండుటకు కృపచూపమని, మంచి వివేచనము మంచి జ్ఞానమును మీరే మాకు నేర్పమని, మీరు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.